మీరు ఆదర్శంగా తీసుకోండి. టిప్పు సుల్తాన్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. టిప్పు సుల్తాన్ ఎవరి కోసం పోరాడాడు? ఈ దేశం కోసం పోరాడు. ఎవరి మీద పోరాడాడు? బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడు. మరి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి అమరుడైనటువంటి మరి టిప్పు సుల్తాన్ మహాపురుషుడు కాదా? స్వాతంత్ర ఉద్యమకారుడు కాదా? నాకు చెప్పండి. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమకారుడు అంటారు, గాంధీని అంటారు, నెహ్రూని అంటారు, అందరినీ అంటారు. మరి టిప్పు సుల్తాన్ అంటాలో మీకు అడ్డమేంటి చెప్పండి? టిప్పు సుల్తాన్ హిందువులకు వ్యతిరేకంగా ఏమైనా పనిచేశాడా? టిప్పు సుల్తాన్ మీద పనిచేసింది, దాడెత్తింది, బ్రిటిష్ తో చేతులు కలిపింది ఎవరు? మరాఠా పీష్వాలు, బ్రాహ్మణులు వాళ్లే పీష్వాలు, వాళ్లే బ్రాహ్మణులు, వాళ్లే టిప్పు సుల్తాన్ మీద దండెత్తారు. వాళ్ళు నిజాంతో పాటు కలిసి దండెత్తారు. మరి టిప్పు సుల్తాన్ వాళ్ళ చేతిలో ఓడిపోయాడు, అమరుడయ్యాడు. టిప్పు సుల్తాన్ పాలన ఎలా ఉంది చెప్పండి? మీరు చూడండి, ఒకసారి చరిత్ర చూడండి. మన పిల్లలందరికీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. టిప్పు సుల్తాన్ ఎన్నో దేవాలయాలకి ఆయన డబ్బులు ఇచ్చాడు, విరాళాలు ఇచ్చాడు, దేవాలయ అభివృద్ధి కృషి చేశాడు, మాన్యాలు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు. అటువంటి టిప్పు సుల్తాన్ శృంగేరి పీఠానికి ఇచ్చాడు. శృంగేరి పీఠంలోని మఠాధిపతులకి రాసిన ఉత్తరాలు మీరు చూసుకోండి. పిల్లలందరూ చాట్ జీపీటీ చూస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తారు. మీరు చెక్ చేసుకోండి, ఆ లెటర్లనే బయటపడతాయి. మా టిప్పు సుల్తాన్ ఈ హిందూ దేవాలయానికి ఈ భూమి ఇచ్చాడని ఖచ్చితంగా చెప్పండి. మీరు పాలకుడుగా అందరినీ ప్రేమతో ఆయన పాలించాడు. అంతేకాదు ఆయన మేల్కోటి దేవాలయానికి, నంజనగూడ దేవాలయానికి, ఎన్నో దేవాలయాలకి, హిందూ దేవాలయాలకి ఆయన సాయం చేశాడు. ఆయన శ్రీరంగపట్నంలో మరి ఎక్కడైతే మన రామానుజాచార్యులు శ్రీరంగపట్నం టెంపుల్ ఎక్కి మరి ఏం చెప్పాడు? అందరికీ మంత్రాన్ని ఉపదేశించాడు. నమో నారాయణ అనే నారాయణ మంత్రాన్ని ఉపదేశించి హిందూ మత వ్యాప్తి కోసం ఆయన కష్టపడ్డాడు. అటువంటి టెంపుల్ ఎవరి కాలంలో ఉంది? ఈయన టిప్పు సుల్తాన్ కాలంలో చెక్కు చెదరకుండా ఉంది. ఇదంతా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పరమత స్వేచ్ఛ ఉంది. అన్ని రకాలైనటువంటి రాజులందరూ కూడా మిగిలిన మతాలని ఆదరించారు. అదే మాదిరిగా టిప్పు సుల్తాన్ ఆదరించాడు. అంతేకాదు టిప్పు సుల్తాన్ యొక్క సైన్యంలో హిందూ సేనా నాయకులు ఉన్నారు, అట్లానే మంత్రుల్లో హిందువులు ఉన్నారు. ఒక పూర్ణయ్య అనే మంత్రి ఉన్నాడు ఆయన, అలానే శ్యామయ్య అయ్యంగార్ అనే మంత్రి ఉన్నాడు, కృష్ణారావు అనేటువంటి మంత్రి ఉన్నాడు. ఎంతో మంది హిందూ అధికారులు ఆయన పాలనా యంత్రాంగంలో ఉన్నారు. అందువలన ఆయన హిందూ వ్యతిరేక కాదు. ఆయన ప్రజలకి చక్కని పాలన అందించాడు. ఆయన చాలా బలపడుతున్న రాజు అయ్యేటప్పటికి నిజామే ఆయన అంటే భయపడ్డాడు. నిజాం తన సామ్రాజ్యాన్ని ఈయన ఆక్యుపై చేసుకుంటాడని భయపడి భారతదేశంలో టిప్పు